బాలకోటి గారే మారుతున్న అంశం. ఇక నాగబాబు గారు లాక్కు రావడానికి వెంకటరెడ్డి గేదె దున్నపోతా లాక్కు రావడానికి మనిషి అండి. లాక్కు వచ్చేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ భాష అట్లా ఉంది. వాళ్ళ భాష అలా పెట్టుకొని తిరిగి కౌంటర్ ఇస్తే మళ్ళీ కేసులు పెడతా ఉన్నారు. పెట్టుకొని కేసులు ఏమైతే చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండేది. వీళ్ళు పెట్టే కేసులకి, వీళ్ళు ఫోన్ చేసి బెదిరించే బెదిరింపులకి, వీళ్ళు చేసే దాడులకి, వీటన్నిటికీ భయపడితే 4వ తారీఖు ఓడిపోతే 6వ తారీఖు పొద్దు నుంచి డిబేట్లు ఎట్లా ఉంటాం నేను వెంకటరెడ్డి? వీళ్ళు ఎన్ని కేసులు పెడితే మాత్రం ఆల్రెడీ వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు కేసులు పెట్టే కొంది నా వయసు ఇంకా పెరగడం తప్పిస్తే ఏం తగ్గదని చెప్పేసి. వంశీకి బాగా వెటకారం అయిపోయింది. ఎందుకంటే వంశీ నిన్న వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిబేట్లకు వస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడున్నాడో తెలియదు. అంటే అప్పుడు భయపడి రాలేదు, లేకపోతే ఆయన ఎక్కడుండి రాలేదో ఏమో మనకు తెలియదు, కానీ అంత భయపడిపోయాడేమో అప్పుడు. సో అప్పుడు రాలే డిబేట్లకి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మా గురించి మాట్లాడుతూ ఉంటే, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా పార్టీ సిద్ధాంతం కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం, నో డౌట్ ఎట్ ఆల్. ఇక వెంకటరెడ్డి ఏదో సిగ్గుందా కడుపుకు అన్నమే కదా తినేది, వెంకటరెడ్డి సిగ్గుందా కడుపుకు అన్నమే కదా తినేదని మాట్లాడాడు. ఓసుడికేలా తిప్పుది ఎట్లా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సైకో శాడిస్ట్ అనలా, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఆ మాటలన్నా, ఆయన లోకేష్ ని పట్టుకుని ఆ మాటలన్నా. సిగ్గుందా కడుపుకు అన్నమే కదా మనం తినేదే అంటున్నాడు. దాంట్లో తప్పేముందా? ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సిగ్గుందా అని ఏమంటారు? ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే మనం కడుపుకు అన్నమే కదా తినేది, మన ప్రజల ఆకలి కూడా మనకు తెలియాలి కదా అంటావా అనవా? అది మనకు తెలియదు. సమాధానాలు వంశీకి చెప్పాలా? సమాధానాలు వంశీకి చెప్పేది ఏంటండి? వంశీ అధికార పక్షంలో ఉన్నాడు, సమాధానాలు కాదు. వెంకటరెడ్డి అబద్ధాలు నేను సాక్షి కూర్చి ఖండిస్తాడంట. ఇక్కడ మేము అడిగే తమనికి దిక్కు లేదు. నిరుద్యోగ వృత్తి ఏమైందయ్యా? నో సౌండ్. అదేవిధంగా ఆడబిడ్డ నిధులు ఏమైనాయా? నో సౌండ్. 6 సిలిండర్లు ఇస్తా అన్నారు, ఇచ్చింది ఒకే సిలిండరు, నో సౌండ్. 24 నెలలైనా సరే కనీసం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదే, నో సౌండ్. 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఎందుకయ్యా పెన్షన్ లేదు, నో సౌండ్. ఉద్యోగులకు మీరు ఇస్తా అన్నటువంటి ఐఆర్ ఏది, పిఆర్సీ కమిషన్ ఏది, డిఎల్ పెండింగ్ ఎందుకున్నాయి, నో సౌండ్. సో ఇంకెట్లా ఎన్ని అడగాలి నేను? సో సంపద సృష్టిస్తారని రాష్ట్ర సంపద 3,56,000 కోట్ల రూపాయల అప్పులు కేవలం 22 నెలల్లో ఎందుకు చేశారయ్యా? దేశంలోనే 3,50,000 ఎందుకు చేశారు? నో సౌండ్, నో సౌండ్. చెప్పారు సార్ విమర్శ ఇస్తానండి. ఒక నిమిషం ఉండండి, క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడలేదు కదా. మాట్లాడాడు. నీకెందుకు మధ్యలో తోక పార్టీ గడివి? నీకెందుకు మధ్యలో? ఆల్రెడీ చెప్పారు కదా కృష్ణాంజనేయ కాంట్రవర్సీ వద్దు. సురేష్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరు మాట్లాడుతున్నారు, ఎందుకు సురేష్ వినండి, ఎందుకు క్రాస్ టాక్ చేస్తున్నారు? ఒక్క నిమిషం అండి. ఎందుకు అనవసరంగా కాముగా జరిగిందని మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడం? ఒక్క నిమిషం మాట్లాడుకోమనండి, కామ్ గా ఉంటాం. మాట్లాడే మాటలు జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు ఇక్కడికి డిబేట్ కి ఏమన్నా దొంగ పార్టీ గాడివా? మర్యాద లేదు, మాట్లాడుకోమనండి సార్. ఇది ఇలాంటి ఉన్మాదులు తెచ్చి కూర్చోబెట్టి డిబేట్ కి రమ్మంటారు, మేము సబ్జెక్ట్ ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇలా అడుగు. శాఖరెడ్డికి సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి ఫ్రేమ్. మాట్లాడండి శేఖర్ సార్. నేను అడుగుతున్నాను సార్, సబ్జెక్ట్ గురించి ఆయన జనసేన ఆయన మాట్లాడుతున్నారు. షణ్ముఖ వ్యూహం ఏమైంది? కాపు నేస్తం ఏమైంది? వాలంటీర్లకు ఇస్తా అన్నటువంటి 10,000 ఏమైంది? 32,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు కదా, తీసుకొచ్చారా? అంతెందుకయ్యా మీ ఉప ముఖ్యమంత్రి ఏదైతే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, వీటిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి ₹1 కూడా ఇవ్వాల ఉపాధి హామీ కూలీలకి. అది మీ పనితీరు. వాటికి సమాధానం చెప్పండి. ఫస్ట్ అడిగిన వాటికి సమాధానం ఉండదు. నేను అడుగుతున్నాను సార్, ఆరోగ్యశ్రీ 3,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ ఉంది. పెండింగ్ ఉండటం వల్ల ఈ రోజు ఆరోగ్యశ్రీ నడిచే పరిస్థితి లేదు. 1000 కోట్ల రూపాయలు ఓటీఎస్ ఇస్తా అన్నారు. ఓటీఎస్ కూడా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొస్తామంటున్నారు. దానికి కూడా ప్రభుత్వం కాదు గ్యారంటీ.
ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్ గ్యారంటీ అంట. ఏంటిది? దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు తీస్తున్నారు అట్లా? నెక్స్ట్ ఇంకో పాయింట్ అండి నేను అడుగుతున్నా. సో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, ఎస్పెషల్లీ బోధన ఆసుపత్రుల్లో సిరంజీలు లేవు, సూదులు లేవు, బెడ్లు లేవు, మెడిసిన్స్ లేవు. ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రాస్తున్నాడు. ఎక్కడికి పోయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, సిబ్బంది కొరత, బెడ్ల కొరత, వెంటిలేటర్ల కొరత, సూది నుంచి సిరంజి వరకు కొరత. ఇవి కాకుండా దూది కూడా కొరతే. మేము ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీలు చేయలేం మహాప్రభు అని చెప్పేసి డాక్టర్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఇవన్నీ అబద్ధాలా? ఇప్పుడు అన్ని అంటే వాళ్ళు ఏదో చెప్తారు. అబద్ధాలా? 3,50,000 కోట్లు అప్పు చేయాలి. సరే శాఖ, ఇది డిబేట్ పాయింట్ కాదు కదా. సరే ఎంతసేపు చెప్పారు, ఇంకా అదే కంటిన్యూ చేస్తే టైం సాక్షికి తర్వాత. సరే ఓకే ఓకే ఓకే. ఈ మధ్య కాలంలో వంశీకి ఛాలెంజ్ వంశీ అని చెప్పి వంశీకి ఏమైనా పేరు నామకరణం చేయాలి. అందరికి డిబేట్ వచ్చిన సరే ఓకే ఓకే. ఏంటి ముందు సర్వేలు అంటే ఏంటి? సర్వేలట విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారట సార్. అంటే మేము 15% పడిపోతున్నాం కదా సార్, జనసేన వాళ్ళు చెప్పినట్టు. వాళ్ళకి ఎందుకు ఉలుకు? 15% పడిపోయే వాళ్ళ మీద ఉలికెందుకు? కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, మంత్రుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, డిబేట్ లో వీళ్ళ వరకు అందరూ జగన్నామ స్మరణ ఎందుకు చేస్తున్నారు సార్? 15% పడిపోతే, 15% పడిపోతే జగన్నామ స్మరణ ఎందుకు చేస్తున్నారు? మరి మీ దృష్టిలో మేము లేము కదా. మరి ఎందుకు పొద్దున్న లేచినప్పటి నుంచి జగన్నామ స్మరణ? సో ఎందుకు జగన్? మనం కలిసి ఉంటేనే గెలవగలం, మనం విడిపోతే ఓడిపోతామనే భయం ఎందుకు? 15% పడిపోయి ఉంటే 15% ఎవరికి అధికారం రాదు. సరే ఏంటి సాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారంటే మీకేమైనా ఇబ్బందా సార్? సాయి రెడ్డి గారిని అడగండి సార్, అది మాకేం ఇబ్బంది. సాయి రెడ్డి గారు పార్టీ పెడతారో ఏం పెడతారో మా పార్టీ వ్యక్తి కాదు. సో మా పార్టీలోంచి వెళ్ళారు, వ్యవసాయం చేసుకుంటా అన్నారు. అని వ్యవసాయం చేసుకుంటారంట. ఈ మధ్యకాలంలో నిన్నేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కోపం వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు గారిని చనిపోయే ముందైనా మంచి చేయండి సార్ అని చెబుతున్నారంట. నేను వీడియో చూశాను. ఆయన పార్టీ పెడతా అన్నాడు. ఆయన సిద్ధాంతం పార్టీ ఆయన వేరుంటుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మాది వేరుంటుంది. ఎస్, ఇంకొక విషయం చెప్పాలండి. సో ఎన్నికల్లో గెలిచిన వెంటనే దోచుకొని బంగ్లాలో దాచుకోవాలంటండి. సార్ ఏం చేస్తాం సార్? జనసేన పార్టీలో ఎన్నికల్లో గెలిచిన వెంటనే పాపం అరవ శ్రీధర్ దోచుకున్నాడు సార్ ఒక అమ్మాయి యొక్క మానాన్ని. సో జనసేన పార్టీకి చెందినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఎవరు సార్ ఇక్కడ డిబేట్కి వచ్చేవాళ్ళు? వెనకన్నా ముందు తాతంశెట్టి నాగేంద్రని ఇంకా గట్టిగా వచ్చేవాళ్ళు. ఒక మహిళని రోడ్డు మీద కొట్టాడు సార్. అవి దాడులు దోచుకోవడాలంటే మా ఏమున్నాయి సార్? ఇక వీళ్ళు ఇంకా చాలా విషయాలు చెప్పాలి సార్. దాచుకోవడం గురించి జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు చెప్తే సార్ ఈ రోజు ఒక సంఘటన ఉంది సార్. అసలు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే, అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం టోల్ ప్లాజా వద్ద కారును ఆపినందుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అతని అనుచరులు ఏం చేశారో తెలుసా సార్? ఆ టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి మహిళా సిబ్బందిని చుట్టుపట్టుకొని కీచక పర్వం ఈడ్చి పడేశారు సార్. సో పనిచేస్తున్నటువంటి మేనేజర్ ని దాడి చేశారు సార్. ఇది టోల్ ప్లాజా దగ్గర ఎమ్మెల్యే గారు వస్తే లేపనందుకు. సో ఎవరిది దోపిడీ ప్రభుత్వం? ఎవరిది దౌర్జన్య కాండ? నేను అడుగుతా ఉన్న సమాధానం చెప్పండి. చర్చిద్దాం. కృష్ణాంజలి గారు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఒక్కదానికి సమాధానం చెప్పండి. వచ్చి మా ప్రశ్నలు ఎదుర్కొంటారంట. సరే ఓకే. కృష్ణాంజలి గారు ఏం చేస్తాం సార్? కృష్ణాంజలి గారు, వర్మ గారు, ప్రభుత్వంలో ఉండేటువంటి వీళ్ళు చిన్న చిన్న విషయాలకి రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి పనికొచ్చేటువంటి వనరుల కింద పనికొస్తాయి ఈ కేసులన్నీ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వెంకటరెడ్డి ఏదో ఒకటి మాట్లాడతాడు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, టీవీల ముందు వచ్చి మాట్లాడతాడండి. ఇప్పుడు బాలకోట గురించి మాట్లాడాడు, బాలకోట కోర్టు గురించి మాట్లాడాడు, లేదా ఇంకోటి మాట్లాడాడు. ఇదేంటి నేరం అయిపోయితే దానిపైన ఏమన్నా ఆయన కృష్ణాంజలి ఒక్కసారి మీ టైం సార్. మరీ దారుణం ఏంటంటే వెంకటరెడ్డి మాట్లాడిన వీడియోలో ఎక్కడా కూడా కులాన్ని దూషించాల, ఎక్కడా కూడా మతాన్ని దూషించాల, కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంట. అదే బాలకోట బయటకు వచ్చి వెంకటరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చుండూరు హత్యల కేసులో వాళ్ళ తండ్రి వాళ్ళ తాతలు నేరస్తులంట. వెంకటరెడ్డి కుటుంబం నాకు బాగా సన్నిహితమైన కుటుంబం. వాళ్ళ తండ్రి పొద్దున్న లేస్తే పొలంకి వెళ్ళే వ్యవసాయదారు. అసలు వాళ్ళ తండ్రి మీద కానీ తాత మీద కానీ ఈ రోజు వరకు ఎలాంటి నేరారోపణ కూడా లేదు. కానీ ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి
వెంకటరెడ్డి కుటుంబం గురించి. ఎంత దుర్మార్గం ఇది! నువ్వు చేసే తప్పుడు ప్రచారం కదా. ఓకే, సో వెంకటరెడ్డి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఎదుర్కోకుండా వెంకటరెడ్డి తండ్రి గురించి తాత గురించి తప్పుడు ప్రచారం చేసి ఇతర మీద ఇక్కడ వర్మ గారు ఇప్పుడు వెంకటరెడ్డి ఏదో అన్నాడు అని ఇప్పుడు సామాజిక న్యాయాన్ని కాపాడేటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి బాలకోటయ్యకి ఆయనకు కులం అనేటువంటి షీల్డ్ కావాలి. ఇది ఏంటి పనికి మాలిన వ్యవహారమా? ఇంకోట ఏమనాలి? మీకు ఆల్రెడీ హోదాలో ఉన్నారు, మీకు ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నో అనుకుంటారు. ప్రతిపక్షం రాజకీయ ప్రత్యర్థులు మిమ్మల్ని పొగుడుతారా? విమర్శించకుండా విమర్శిస్తారు. విమర్శించి ఇప్పుడు వెంకటరెడ్డి మీద కేసు వచ్చింది అనుకోండి, ఇందాక ఆయన శేఖర్ రెడ్డి చెప్తున్నారు కదా, అంతే ఖచ్చితంగా కేసు వచ్చింది అంటే అతనికి ఒక మెడల్ వచ్చినట్టే, జగన్మోహన్ రెడ్డి దగ్గర కితాబు వచ్చినట్టే, 4 మార్కులు పెరిగినట్టే. ఇప్పుడు ఈ కూటమి చేసేది వ్యవహారం ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్